అందరికీ నమస్కారం. నేను మీ రాధా మనోహర్, రెసిడెంట్ ఫ్యాకల్టీ, భారతీయ స్టడీ సర్కిల్, హైదరాబాద్. ఓకే, మన మెంటర్షిప్లో భాగంగా క్విజ్ అనేది కండక్ట్ చేసుకుంటూ ఉంటున్నాం. సో ఇప్పటివరకు 11 కంప్లీట్ అయ్యాయి. ఇది 12వ క్విజ్ అవుతుంది. సో దీంట్లో ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్కి సంబంధించి ఈ క్విజ్ అనేది ఉంటుంది. ముఖ్యంగా ప్రీవియస్ ఎగ్జామ్స్లో ఏవైతే క్వశ్చన్స్ మనం ఫేస్ చేసామో, మన విద్యార్థులు ఫేస్ చేస్తున్నారో అటువంటి క్వశ్చన్స్ని తీసుకొచ్చి మనం ఈ క్విజ్ రూపంలో ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. In English alphabet, which letter will be 6th to the left of the 17th letter from the left hand? వీడేమంటున్నాడు, ఇంకోసారి చూద్దాం. ఆంగ్ల అక్షరములలో ఏ అక్షరం ఎడమ వైపు నుంచి 17వ అక్షరానికి ఎడమ వైపు 6వ అక్షరం ఏంటి అని అడిగాడు. సో వీడు ఈ క్వశ్చన్లో ఎడమ వైపు నుంచి అడుగుతున్నాడా, కుడివైపు నుంచి అడుగుతున్నాడా, లేదా ఎడమ వైపు కుడివైపు రెండు అడుగుతున్నాడా అని చెప్పి చిన్న కాన్సెప్ట్ అనేది ఫస్ట్ మనకు బ్రెయిన్లో ఉండాలి. వీడేమంటున్నాడు అంటే, సో రెండు పక్కల కూడా లెఫ్ట్ సైడ్ నుంచి అడుగుతున్నాడు. వీడేమన్నాడు, లెఫ్ట్ సైడ్ నుంచి 17వ అక్షరానికి, లెఫ్ట్ సైడ్ నుంచి 17వ అక్షరానికి లెఫ్ట్ సైడ్ 6వ అక్షరం ఏంటి అని అడుగుతున్నాడు. సో ఇక్కడ వస్తుంది లెఫ్ట్ సైడ్ నుంచి 17వ అక్షరం ఎక్కడ ఉంటే, మొత్తం మనకి ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ 26 ఉంటాయండి. ఆ 26లో లెఫ్ట్ నుంచి మాట్లాడుతున్నారు కాబట్టి మనం నేర్చుకున్న ఏకి 1, బికి 2, సికి 3, జెడ్కి 26 ఈ పొజిషనింగ్ అనేది మారదు. సో లెఫ్ట్ నుంచి 17వ అక్షరానికి లెఫ్ట్ 6th లెటర్ ఎంత అని చెప్పి అడిగాడు. సో ఇప్పుడు ఏం చేస్తామంటే, ఎప్పుడైనా సరే మనం ముందుగా మాట్లాడుకున్నాం, లెఫ్ట్ టు లెఫ్ట్ అన్నా, రైట్ టు రైట్ అన్నా, ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ అనేది తీసుకుంటాం, మైనస్ చేస్తాం. ఇక్కడ సమ్లో లెఫ్ట్ నుంచి లెఫ్ట్కి అడిగాడు కాబట్టి 17 నుంచి 6వ లెటర్ అనేది తీసేద్దాం. 17 నుంచి 6వ లెటర్ తీసేస్తే 11 వస్తుంది. సో 11 అంటే మనం నేర్చుకున్నాం, 11 అంటే ఎంత, కే. అయితే ఆన్సర్ పెట్టే ముందు ఒక్కసారి ఆలోచించండి, లెఫ్ట్ నుంచి అడిగాడా, రైట్ నుంచి అడిగాడా? లెఫ్ట్ టు లెఫ్ట్ అన్నాడు కాబట్టి సేమ్ ఆర్డర్ ఉంటుంది. సో 11 అంటే కే, మీ ఆప్షన్ నెంబర్ ఏ అనమాట. సో దిస్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ విచ్ లెటర్ బి ఎగ్జాక్ట్లీ బిట్వీన్ 9th and 21st లెటర్స్ ఫ్రమ్ ద రైట్ హ్యాండ్? ఇప్పుడు చూడండి, నేను ముందే చెప్పాను, ఒకసారి క్వశ్చన్ చూడండి ఏమన్నాడో. ఆంగ్ల అక్షరమాలలో కుడివైపు నుంచి 9 మరియు 21వ అక్షరాలకు మధ్య అక్షరం ఏమిటి అని చెప్పి అడిగాడు. దీంట్లో రెండు కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఒకటి మధ్య అక్షరం అడిగాడు. మధ్య అక్షరం అంటే మనం చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాం, యావరేజ్ కడితే సరిపోతుంది. ఏమి ఇచ్చాడు చూడండి ఒకసారి. 29కి 21కి మరియు 9కి ఈ రెండింటికి మధ్య ఉన్న నెంబర్ అడిగాడు. ఈ రెండింటికి మధ్య ఉన్న నెంబర్ అంటే ఏం చెప్పాం, యావరేజ్ చేయమన్నాం. సో 21 + 2 డివైడెడ్ బై 2 అనమాట. 21 + 9 ఎంత అవుతుంది, 30. 30/2 ఎంత వస్తుంది, 15 వస్తుంది. ఎంత వస్తుంది, 15 వస్తుంది. ఒక్క నిమిషం ఆగాలి. 15 వచ్చింది కదా అని చెప్పి ఆప్షన్ ఓ అని పెట్టద్దు, మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తానికి ఫస్ట్ ఆప్షన్ ఇచ్చాడు ఓ అనేది. సో వాడు లెఫ్ట్ హ్యాండ్ నుంచి అడిగాడా, రైట్ హ్యాండ్ నుంచి అడిగాడా? లెఫ్ట్ హ్యాండ్ నుంచి అడిగితే మీరు పెట్టింది ఓ 15 కరెక్ట్ అవుతుంది. కానీ వాడు రైట్ హ్యాండ్ నుంచి అడిగాడు కాబట్టి రైట్ హ్యాండ్ నుంచి కూడా ఓకే 15 అడుగుతున్నాడు కాబట్టి టోటల్ 26 లెటర్స్ ఉంటాయి. రైట్ నుంచి ఎప్పుడైతే దాని పొజిషన్ అడిగాడో మనం 27లోంచి 15 తీసేసామని చెప్పాం. 27లోంచి 15 తీస్తే సో 12 అవుతుంది. 12 అంటే మనకి తెలుసు బాగా, 12 అంటే ఎంత, ఎల్ అనమాట. ఓకేనా? లెఫ్ట్ టు లెఫ్ట్ అన్నా, రైట్ టు రైట్ అన్నా మైనస్ చేస్తాం. ఇక్కడ అడిగిన దాంట్లో మధ్యలో నెంబర్ అడిగాడు కాబట్టి 21కి 9కి మధ్యలో నెంబర్ అడిగాడు కాబట్టి యావరేజ్ చేస్తాం. యావరేజ్ ఎంత అయితే 15 వచ్చింది. ఈ 15 కూడా మనం ఏం చేస్తామంటే, రైట్ హ్యాండ్ నుంచి అడిగాడు కాబట్టి 27 నుంచి తీసేస్తాం, 12 వస్తుంది. 12 ఈజ్ నథింగ్ బట్ ఎల్. యువర్ ఆన్సర్ ఈజ్ సి. ఓకే అమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆంగ్ల అక్షరమాలలో ఏ అక్షరం కుడివైపు నుంచి 21వ అక్షరానికి కుడివైపు నుంచి 8వ అక్షరం అవుతుంది అని చెప్పి అడిగాడు. ఇది కూడా మనం ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే లెఫ్ట్ హ్యాండ్ నుంచి అడిగాడా, రైట్ హ్యాండ్ నుంచి అడిగాడా చూసుకుంటే రైట్ హ్యాండ్ నుంచి అడుగుతున్నాడు. రైట్ హ్యాండ్ నుంచి కూడా ఏమంటున్నాడంటే 21వ అక్షరానికి కుడివైపు 8వ అక్షరం ఎంత అంటున్నాడు. సో కుడివైపు నుంచి కుడివైపు ఇచ్చాడు కాబట్టి ఖచ్చితంగా మైనస్ వస్తుంది. 21లో నుంచి 8 తీస్తే
13 వస్తుంది. సో 13 వచ్చింది కదా అని చెప్పి 13 ఆన్సర్ అవుతుందా? అవ్వదు. ఎందుకు అవ్వదంటే వీడు లెఫ్ట్ సైడ్ నుంచి అడగట్లా, రైట్ సైడ్ నుంచి అడుగుతున్నాడు. రైట్ సైడ్ నుంచి అడిగేయడం అంటే మనం చెప్తాం 27లో నుంచి మైనస్ చేయాల్సి వస్తుంది. సో 27లో నుంచి 13 తీయవలసి వస్తుంది. 7లోంచి 3 తీస్తే 4 వస్తుంది. 2లోంచి 1 తీస్తే 1, 14 అనగా మీకు బాగా తెలుసు n. సో యువర్ ఆన్సర్ ఈజ్ సి అనమాట. యువర్ ఆన్సర్ ఈజ్ సి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము ఒకసారి. అరేంజ్ ద గివెన్ వర్డ్స్ యాజ్ పర్ డిక్షనరీ ఆర్డర్. డిక్షనరీ ప్రకారం ఇచ్చినటువంటి పదాలను ఒక ఆర్డర్లో పెట్టండి అన్నాడు. సో డిక్షనరీ ప్రకారం ఒక ఆర్డర్లో పెట్టండి అంటే డిక్షనరీలో ప్రకారం ఒక పదాలు ఏ విధంగా ఆర్డర్లో ఉంటాయంటే ఏ నుంచి జెడ్ వరకు 26 లెటర్స్ అనుకున్నాం కదా. దీంట్లో చిన్న చిన్న నెంబర్తో స్టార్ట్ అయింది ఫస్ట్ వస్తుంది. సో ABCDE అలా అనుకున్నాం కదా. ఈ అంటే 5, ఏ అంటే 1. ఈ రెండిట్లో ఏది ఫస్ట్ వస్తుంది? ఏ అనేది ఫస్ట్ వస్తుంది, ఈ అనేది సెకండ్ వస్తుంది. ఆ విధంగా ఇప్పుడు మనం అరేంజ్ చేద్దాం చూడండి. సో ఇప్పుడు మనకి సేల్, సాల్టెడ్, సేల్స్మెన్, శాలరీ అని చెప్పి 5 లెటర్స్ ఇచ్చారు. దీన్ని డిక్షనరీ లెవెల్లో అరేంజ్ చేసేటప్పుడు ఫస్ట్ లెటర్ ఏముందో చూద్దాం. ఇక్కడ ఎస్ ఉంది, ఇక్కడ ఎస్ ఉంది, ఇక్కడ ఎస్, ఇక్కడ ఎస్, ఇక్కడ ఎస్. సో ఫస్ట్ లెటర్తో మనం ఆన్సర్ని ప్రారంభించడానికి వీలవుతుందా అంటే కుదరట్లేదు. ప్రతి దాంట్లో కూడా మనకి ఎస్ ఉంది. సో ఫస్ట్ లెటర్తో కుదరనప్పుడు ఏం చేయాలి? సెకండ్ లెటర్ని ట్రై చేయాలి. సెకండ్ లెటర్ చూద్దాం. ప్రతి దాంట్లో సెకండ్ లెటర్లో ఏ ఉంది, సెకండ్ ప్లేస్లో ఏ. సెకండ్ లెటర్తో స్టార్ట్ చేద్దాం అని చెప్పి చూసాను నేను. సెకండ్ ప్లేస్తో కూడా మనకి ఆన్సర్ వచ్చే అవకాశం కనిపించట్లేదు. అందుకని థర్డ్ లెటర్ చూద్దాం. థర్డ్ ప్లేస్లో ఇక్కడ ఎల్ ఉంది, ఇక్కడ ఎల్, దీంట్లో కూడా ఎల్ ఉంది, దీంట్లో ఎల్. థర్డ్ లెటర్తో కూడా మనం ఆన్సర్ని ప్రారంభించలేకపోతున్నాం. అప్పుడు ఏం చేయాలి? నెక్స్ట్ లెటర్ చూద్దాం. నెక్స్ట్ లెటర్ ఇక్కడేమో ఈ వస్తుంది, ఇక్కడ ఏ, మళ్ళీ ఈ, ఇక్కడ ఈ, మళ్ళీ ఏ. సో ఇక్కడ చూస్తే నేను స్టార్టింగ్లోనే చెప్పాను ABCDE, ఏకి 1, ఈకి 5 అని చెప్పాను కదా. ఈ రెండిట్లో ఏది ముందు వస్తుంది? ఏది చిన్న నెంబర్ అయితే అది ముందు వస్తుంది. మరి ఏ మరియు ఈలో ఏది చిన్నది? ఏ అనేది చిన్నది. సో ఏతో స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు మనకు ఫస్ట్ లెటర్ వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఈ సలాడ్లో ఇక్కడ ఏ ఉంది, శాలరీలో కూడా ఏ ఉంది. ఈ రెండిట్లో మనకి ఒక ఆప్షన్ అనేది ఫస్ట్ వస్తుంది. 2, 5. 2, 5లో ఏది ఫస్ట్ వస్తుందంటే ఇక్కడ ఏ కామన్గా ఉంది కాబట్టి దాంతో మనం మాట్లాడలేము. ఆ తర్వాత నెంబర్ చూస్తే ఇక్కడ D ఉంది, ఇక్కడ R ఉంది. సో D పెద్దదా R పెద్దదా అంటే ఖచ్చితంగా R పెద్దది, D చిన్నది ఏదైతే ఉందో మనకి ఫస్ట్ వస్తుంది కాబట్టి సో 2 అనేది ఫస్ట్ వస్తుందమ్మా. తర్వాత 5 వస్తుంది. ఫస్ట్ 2 వస్తుంది, తర్వాత 5 వస్తుంది. వెరీ గుడ్. సో ఇప్పుడు ఉన్న వాటిల్లో 2, 5 కంప్లీట్ అయిపోయినాయి. రిమైనింగ్ వర్డ్స్ని మనం ఆర్డర్లో పెట్టవలసి వస్తుంది. సో ఎల్ వరకు కామన్గా ఉంది. ఇక్కడ చూస్తే దీంట్లో ఈ ఉంది, 4th లెటర్లో కూడా ఈ ఉంది. సో ఈ తర్వాత దీనికి ఏమైనా లెటర్ పొజిషన్ ఉందా? లేదు. కానీ దీనికి ఈ తర్వాత పొజిషన్ ఉంది. సో 4th ప్లేస్లో 2 పదాలకి ఈ అనేది వచ్చింది. 4th ప్లేస్లో 2 పదాలకి ఈ అనేది వచ్చింది. మరి ఈ 2 పదాల్లో ఏది ముందు వస్తుంది అంటే ఈ తర్వాత దీనికి పొజిషనింగ్ ఉంది, ఈ తర్వాత దీనికి పొజిషనింగ్ లేదు కాబట్టి మనకి 3rd ప్లేస్లో 1 వస్తుంది, 4th ప్లేస్లో 4 వస్తుంది అనమాట. సో రిమైనింగ్ ఉండేది మనకి ఆటోమేటిక్గా 3 అవుతుంది. మనకు వచ్చిన ఆన్సర్ ఉందా లేదో ఒకసారి ఆప్షన్లో చూద్దాం. 2, 5, 1, 4, 3. 2, 5, 1, 4, 3 ఎక్కడుందమ్మా? ఆప్షన్ నెంబర్ B, 2, 5, 1, 4, 3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కూడా మనకి డిక్షనరీ ఆర్డర్ ఇచ్చాడమ్మా. ఒకసారి చూద్దాం ఏమంటాడంటే అరేంజ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ యాజ్ పర్ ద రివర్స్ ఆర్డర్ ఇన్ ద డిక్షనరీ. డిక్షనరీలో ఉన్నటువంటి పదాన్ని రివర్స్ ఆర్డర్లో పెట్టమన్నాడు. రివర్స్ ఆర్డర్లో పెట్టాలి అంటే అసలు మనకి ఫస్ట్ ఆర్డర్లో పెట్టడం రావాలి. ఫస్ట్ ఆర్డర్ ఎలా పెట్టామో ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నాం. ఫస్ట్ ఆర్డర్లో పెట్టేసి దాన్ని ఉల్టా రాస్తే రివర్స్ ఆర్డర్ అయిపోతుంది కదా. దానికోసం సపరేట్గా కష్టపడాల్సిన అవసరం లేదు. అసలు చూద్దాం. ఫస్ట్ ఇక్కడ ఉన్నటువంటి 5 వర్డ్స్ ఇచ్చాడమ్మా. ప్రతిదీ Pతోనే స్టార్ట్ అవుతుంది కాబట్టి సో ఫస్ట్ లెటర్తో మనం ఆన్సర్ అనేది రాబట్టలేము. ఫస్ట్ లెటర్తో రాబట్టలేము. సెకండ్ లెటర్ చూద్దాం. సెకండ్ లెటర్ చూస్తే ఏ ఉంది, ఇక్కడ కూడా ఏ ఉంది. సో సెకండ్ లెటర్ కూడా ఏ ఉంది కాబట్టి ఏతో కూడా మనం ఆన్సర్ రాబట్టలేము. థర్డ్ లెటర్ చూద్దాం. ఇక్కడ ఐ ఉందమ్మా, ఇక్కడ ఐ, ప్రతి దాంట్లో కూడా అయ్యే ఉంది. థర్డ్ లెటర్తో కూడా మనం ఆన్సర్ రాబట్టలేకపోతున్నాం. సరే, 4th పొజిషన్ చూద్దాం. 4th పొజిషన్ చూస్తే ప్రతి దాంట్లో కూడా NI ఉంది.
ప్రతి దాంట్లో కూడా ఎన్ఏ ఉంది. సరే, మరి ఇక్కడ చూస్తే ఫోర్త్ ఆప్షన్లో పెయిన్ అనే దానికి ఎంత అయిపోయింది, ఎంత తర్వాత ఏమైనా పొజిషన్ ఏమైనా వచ్చిందా అంటే రాలా. సో ఫస్ట్కి మనకి ఈ పెయిన్ అనేది ఫస్ట్ వస్తుంది అనమాట. సో 4 అనేది అయిపోయింది. ఇంకా రిమైనింగ్ వర్డ్స్లో ఏ పదం అనేది సిరీస్లో వస్తుందో చూద్దాం. సో నెక్స్ట్ చూస్తే ప్రతి దాంట్లో టీ, ఇక్కడ టీ వచ్చింది, ఇక్కడ టీ వచ్చింది, ఇక్కడ కూడా టీ వచ్చింది, మరి ఇక్కడ ఎఫ్ వచ్చింది. సో టీ పెద్దదా ఎఫ్ పెద్దదా అంటే టీఏ పెద్దది. సో టీ తర్వాత చూద్దాం, చిన్నదా ఎఫ్ కాబట్టి. సో ఇక్కడ ఏమొస్తుంది 2 వస్తుంది. సో ఇది కూడా క్యాన్సిల్ అయిందమ్మా. సో ఇక్కడ రిమైనింగ్ 3 పదాలు ఉన్నాయి. 3 పదాల్లో కూడా చూస్తే ఫోర్త్ లెటర్ టీతోనే వచ్చింది, ఫోర్త్ లెటర్ టీతోనే వచ్చింది. అయినప్పుడు ఫస్ట్ పదానికి టీ తర్వాత పొజిషనింగ్ ఏమైనా ఉందా అంటే ఫస్ట్ పదానికి టీ తర్వాత పొజిషనింగ్ లేదు కాబట్టి నెక్స్ట్ సిరీస్లో మనకి 1 వస్తుంది. ఓకేనా? సో రిమైనింగ్ 2 చూద్దాం. ఇక్కడ ఐ ఉందమ్మా, ఇక్కడ ఈ ఉంది. ఐ పెద్దదా ఈ పెద్దదా? ఐ పెద్దది కాబట్టి ఐ లాస్ట్లో వస్తుంది. ఈ చిన్నది కాబట్టి నెక్స్ట్ ఈ వస్తుంది. సో నెక్స్ట్ మనకి 5 రిమైనింగ్ 3. ఓకే, మన ఆన్సర్ ఏమొచ్చింది 4 2 1 5 3. కానీ వాడు అడిగింది ఏంటి, రివర్స్ ఆర్డర్ అడిగాడు. రివర్స్ ఆర్డర్ అంటే ఈ 3 ఫస్ట్ వస్తుంది, తర్వాత 5 1 2 4. మనకి ఏ ఆప్షన్ ఉంది చూద్దాం, 3 5 1 2 4. 3 5 1 2 4 అనేది ఫస్ట్ ఆప్షన్లో ఉంది. యువర్ ఆన్సర్ ఈస్ ఏ అనమాట. ఓకే, థ్యాంక్ యూ.